ఆయన ఇష్టాన్ని నెరవేర్చటానికి మాత్రమే ఆత్మలుగా ఉన్నటువంటి మనము తల్లి గర్భంలో ఈ చక్కని శరీరాన్ని, ఆకారాన్ని దేవుని కృప వలన తెచ్చుకొని ఆయన చిత్తాన్ని, ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం. మనం అందరం పుట్టుకొచ్చినటువంటి వాళ్ళం. మనం ఇలా పుట్టినటువంటి ప్రతి మనిషి ఏం చేయాలంటే తండ్రి సంకల్పాన్ని చేయాలి. తండ్రి సంకల్పమును తన బ్రతుకులో చేయాలి, నెరవేర్చాలి. నెరవేర్చి ఆ తరువాత ఆత్మను యేసుక్రీస్తు వారు అప్పగించినట్లుగా, స్టెఫెన్ గారు అప్పగించినట్లుగా దేవునికి అప్పగించాలి. ఇది ఈ 7వ మాటలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం అన్నమాట. అయితే బ్రతికినంత కాలం వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనతో దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ చివరికి మన ఆత్మలను అప్పగించాలి అని పేతురు భక్తుడు కూడా ఆయన వ్రాసినటువంటి పత్రికలో చెప్పటం అనేది జరిగింది. చూడండి ఆ మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18, 19. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు, పాపి ఎక్కడ నిలుచును? కాబట్టి అది ఎట్లా పడాలి? బాధ దేవుని చిత్త ప్రకారము బాధపడుచు. ఏ ప్రవక్తన? వాక్య సంబంధమైన ప్రవక్తన కలవారై. మన సృష్టికర్త ఎవరు? నమ్మకమైన మన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. యేసుక్రీస్తు చేసినట్లుగా చేసి, స్టెఫెన్ గారు చేసినట్లుగా చేసి, దేవునికి మన ఆత్మలను ఎందుకు అప్పగించాలి అంటే ఇందుకు ఇలా అప్పగించాలి. ఈ అద్భుతమైనటువంటి శరీరాన్ని నిర్మించి అందులో ఆత్మను ప్రవేశపెట్టి తన కోసం బ్రతకమని చెప్పి ఎలా బ్రతకాలో కూడా యేసుక్రీస్తు వారిని చూపించి మీకు వచ్చేయండి, ఆయనలాగా బ్రతికొచ్చేయండి, ఆయన చేసినట్లుగా మీరందరూ చేసేయండి. ఆయన చెప్తే మనుషులు ఎలా ఉన్నారు? అలా చేసి మీరందరూ మళ్ళీ తిరిగి నా యొద్దకు వచ్చేయండి. నరులారా తిరిగి రండి అన్నాడు. తన యొద్దకు రావాలనే సంకల్పము కలిగి ఉన్నాడు ఆయన. కనుకనే మన ఆత్మలను ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించాలి.